చాలా మందికి వెంటిలేటర్ మీదకి వెళ్ళారంటే ఇంకా మనిషి ఇంకా అంతా అయిపోయింది అనుకోవడం చాలా రెండు రూల్స్ తేవాలి సార్ గవర్నమెంట్. ఒకటి వితౌట్ ప్రిస్క్రిప్షన్ అసలు మందులు ఇవ్వకూడదు. ఇంకోటి అసలు పౌల్ట్రీలో కానీ అసలు ఎలాగ దాని మీద విజిలెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో అసలు ఎక్మో అంటే ఏంటి సార్? ఎక్మో ఎప్పుడు పెడతారు దాని గురించి చెప్పండి సార్. పేషెంట్ బ్లడ్ని ఆ మెషిన్లోకి పంపించి ఆ మెషిన్లో పేషెంట్ బ్లడ్ని ఆక్సిజనేట్ చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ పేషెంట్కి అందిస్తారు. ఐసీలో పెట్టారు, ఆ భయం వచ్చింది, ఆయన చనిపోయారు. ఐసీలో పెట్టకపోయినా బతికేవారు అని చాలామంది అంటుంటారు సార్. హై ఇంటెన్స్ థెరపీ జరుగుతుంటుంది, మరణాలు ఎక్కువైతుంటాయి. ఓకే, సో డెఫినెట్గా వాళ్ళకి సార్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అవసరం? పేషెంట్స్ హెల్త్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ మనీ. ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చిన్న ఇన్సూరెన్సా పెద్ద ఇన్సూరెన్సా అనేది కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ యూ షుడ్ మేక్ ఇట్ మ్యాండేటరీ. ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? బికమింగ్ డాక్టర్ ఇట్ మైట్ బి సమ్ డ్రీమ్ ఏదో చెప్తారు, బట్ నాకైతే ఇట్స్ లైఫ్ టైం కంటెంట్. చాలామంది ఈ అర్జున్ రెడ్డి సినిమా చూసి అంటే ఎంబీబీఎస్ అంటే ఇంత కామెడీగా ఉంటుందేమో అనుకుంటున్నారు సార్. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము, అంటే పేషెంట్ చనిపోయినప్పుడు డాక్టర్ వచ్చి కళ్ళద్దాలు తీసేసి మీ పేషెంట్ చనిపోయారు, పేషెంట్ ఈజ్ నో మోర్ అని చెప్తుంటారు. డిక్లేరింగ్ ద పేషెంట్ యాజ్ డెత్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సార్ ఇంకోటి, ఐసీయూలో పేషెంట్స్ చాలా రోజులు అడ్మిట్ అయి ఉంటారు కదా సార్. 1 వీక్ 2 వీక్స్ పాటు డిఫరెంట్ యాంటీబయాటిక్స్ మీద, తర్వాత కొన్నిసార్లు వెంటిలేటర్ మీద ఇట్లా. సో వాళ్ళకి ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళని? యాజ్ ఎ సైడ్ ఇందాక నేను న్యూట్రిషన్ గురించి ఎంఫసైజ్ చేశాను. న్యూట్రిషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఫర్ రికవరీ ఇన్ అన్ ఐసీయూ పేషెంట్. ఒక పేషెంట్ బెడ్ మీద వారాల తరబడి అలా ఉన్నప్పుడు, ఓకే, వెరీ హై ఇంటెన్స్ థెరపీస్ ఇచ్చినప్పుడు, బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ డౌన్ అయినప్పుడు వాళ్ళ బాడీ సిస్టంలో, ఎస్పెషల్లీ వాళ్ళ బాడీ మస్కులర్ సిస్టంలో చాలా మార్పులు వస్తాయి. దెర్ ఈజ్ ఎ సైలెంట్ మజిల్ డీజనరేషన్ దట్ హ్యాపెన్స్. సో దాన్ని మనం క్రిటికల్ ఇల్నెస్ మయోపతి, క్రిటికల్ ఇల్నెస్ పాలిన్యూరోపతి అంటారు. అంటే ఒక పేషెంట్ రికవర్ అయ్యి యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఒక వెంటిలేటర్ మీద నుంచి తీసిన తర్వాత చాలా రోజులు 2-3 వీక్స్ ఐసీయూలో ఉన్నాక వాళ్ళని కింద అడుగు పెట్టమంటే అడుగు పెట్టలేరు, వాళ్ళు అడుగు పెట్టి నిల్చోలేరు. ఎందుకంటే డ్యూ టు ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వాళ్ళ ప్రాక్సిమల్ మజిల్స్, వాళ్ళ పెల్విక్ మజిల్స్, షోల్డర్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి యూ విల్ బి సర్ప్రైజ్డ్ దే కాంట్ స్టాండ్. అంత సివియర్ ఉంటుంది. అంటే అడ్మిట్ అయింది వేరే ప్రాబ్లం తోటి కదా సార్, అసలు ఇవన్నీ ఎందుకు రావాలి, ఎందుకు ఇంత వీక్నెస్ అని అంటే దట్ ఈస్ వాట్ నా బాడీ సిస్టమ్ అనేది ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు ఇట్ విల్ కాజ్ కొలెటరల్ డ్యామేజ్. ఇందాక చెప్పినట్టు మస్కులర్ సిస్టంలో కూడా చాలా మార్పులు వస్తాయి. అది చాలా నెగ్లెక్టెడ్ ఎంటిటీ చెప్పాలంటే. చాలామంది దానికి అటెన్షన్ పే చేయరు. కానీ యాజ్ ఐ టోల్డ్, న్యూట్రిషన్ అండ్ ఫిజియోథెరపీ, ఎర్లీ మొబిలైజేషన్. పేషెంట్ ఎటువంటి కండిషన్, మేము వెంటిలేటర్ ఉన్న పేషెంట్స్ని కూడా వీ యూస్ టు మొబిలైజ్, జస్ట్ మేక్ దెమ్ సిట్ ఇన్ ఏ స్పెషల్ చైర్. సార్ కొంచెం చైర్ గురించి చెప్పరా సార్? అది స్ట్రైకర్ చైర్ అంటామండి. అంటే ఇట్స్ స్పెషల్లీ డివైస్ చైర్, స్ట్రైకర్ చైర్. బేసికల్లీ ఏంటి అని అంటే ఒక అధునాతన చైర్ అది. దాన్ని మనం ఎలా అంటే అలా మాడిఫై చేయొచ్చు. పేషెంట్ని వెంటిలేటర్ మీద ఉన్నారు, అన్ని ట్యూబ్స్ ఉన్నాయి, ఓకే, దెర్ ఆర్ మెనీ లైన్స్, ఇన్ఫ్యూజన్స్ రన్నింగ్. పేషెంట్స్ని ఎక్మో పెట్టిన పేషెంట్స్ని కూడా వీ కెన్ ఈవెన్ మొబిలైజ్. మొబిలైజేషన్ అంటే అమాంతంగా నడిపించడం కాదు. మొబిలైజేషన్ అంటే ఇన్ బెడ్ మొబిలైజేషన్, చేంజ్ ఇన్ పొజిషన్. ఒకే పొజిషన్లో పడుకోవడం కాకుండా లేటరల్ పొజిషన్లో తిప్పడం, ఇటు లేటరల్ పొజిషన్లో తిప్పడం, పేషెంట్ని కొంచెం హెడప్ చేసి ఉంచడం, అవసరం ఉంటే నేను అన్నట్టు ఆ స్ట్రైకర్ చైర్లో కూర్చోబెట్టడం. దీస్ థింగ్స్ మ్యాటర్ ఎ లాట్. ఓకే, డెఫినెట్గా ఫిజియోథెరపీ హ్యాస్ అన్ ఇమ్మెన్స్ రోల్ ఇన్ ద రికవరీ ఆఫ్ ఎ పేషెంట్. సో ద 3 పిల్లర్స్ విచ్ ఐ ఆల్వేస్ టెల్ ఫర్ ద రికవరీ ఆఫ్ పేషెంట్స్, one is ICU care, whatever nursing care, doctors which give the medicines. The second thing is nutrition, and the third thing is physiotherapy. So physiotherapy has a very major role in the recovery of the patients. మనం ఎంత ఎర్లీగా ఫిజియోథెరపీని ఇనిషియేట్ చేస్తే అంత తొందరగా పేషెంట్స్ రికవర్ అవుతారు. సార్ మీరు ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు ఐసీయూలోనే ఉంటారు. సో పేషెంట్స్ మిమ్మల్ని చాలా రకాల డౌట్స్తో లైక్ లిటరల్గా మీ బ్రెయిన్ తింటూ ఉంటారు. సో ఇంత స్ట్రెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో యాజ్ అ డాక్టర్ వీ లుక్ ఎట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డెఫినెట్లీ. సో మాకు మెయిన్గా రిలాక్సేషన్ ఇచ్చేది ఫ్యామిలీయే. ఇంటికి వెళ్ళాక అంటే నాకు ఇంటికి వెళ్ళిన 1 అవర్లోనే మళ్ళీ కాల్స్ వచ్చాయి. ఇంటికి వెళ్ళిన 1 అవర్లోనే మళ్ళీ ఐసీయూకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ చేస్తారు. నా కాల్స్ కంటిన్యూస్గా నైట్ వరకు వస్తూనే ఉంటాయి.
బట్ వాట్ ఎవర్ అండ్ సెడ్, నేను ఇంటికి వెళ్ళాక నాకు మేజర్ స్ట్రెస్ బస్టర్ రిలాక్సేషన్ అంటే ఫ్యామిలీయే. నా ఫ్యామిలీ, వైఫ్, పేరెంట్స్, పిల్లలు, వాళ్ళతోటి స్పెండ్ చేయడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిలాక్సేషన్. అండ్ ఎవ్రీ డాక్టర్ వర్కింగ్ ఇన్ ద ఐసీయూ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎథిక్. చాలా ఎథిక్స్ ఉంటాయి మనకి, కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎవరైతే బాగా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు కెరియర్లో సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే ఐసీయూ ఈజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఓకే, మన హార్ట్, సోల్, ఎవ్రీథింగ్, మైండ్ అన్నీ అక్కడ పెడతాం. చాలా ఎక్కువ ఆలోచిస్తాం పేషెంట్ గురించి. మల్టిపుల్ టైమ్స్ పేషెంట్స్ తోటి మాట్లాడతాం, కౌన్సిలింగ్ చేస్తాం, పేషెంట్స్ని డెత్ డిక్లేర్ చేస్తాం. దట్స్ ద మోస్ట్ చాలా బాధ ఛాలెంజింగ్ థింగ్. అంత ఈజీ కాదు. అంటే ఒక పేషెంట్ అటెండ్ పిలిచి మీ వాళ్ళు చనిపోయారు, ఇంకా లేరు, ఓకే, మీ వాడు డిటీరేట్ అవుతున్నాడు, ఇంకా బతకడు, ఇలా చెప్పడం అనేది హౌ మెనీ మెంబర్స్ కెన్ డూ దట్? ఇట్స్ నాట్ వెరీ ఈజీ జాబ్, ఇజంట్ ఇట్? సో ఒక ఐసీయూ డాక్టర్ వాట్ హీ గోస్ త్రూ అనేది నోబడీ క్యాన్ గెస్ అండ్ నోబడీ క్యాన్ ఇమాజిన్. ఓకే, సో అంత ఇంటెన్స్ థెరపీ చేసినప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ ఎ ప్రాపర్ రిలాక్సేషన్. అన్లెస్ ఆ రీజువినేషన్ ఉండాలి. అది లేకపోతే నెక్స్ట్ డే నువ్వు వెళ్ళి అంతే చురుగ్గా, అంతే అలర్ట్గా పనిచేయలేము. సో డైలీ అలా వర్క్ చేయాలంటే మనకు ఒక ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్ కంపల్సరీ ఉండాలి. మెడిటేషన్, యోగా, ఫిట్నెస్ ట్రైనింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఓకే, వాళ్ళతో కలిసి కూర్చొని ఒక 2 గంటలు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయను, ఫోన్ కూడా ఆన్సర్ చేయను. నేను నా ఫోన్ పక్కన పెట్టేసి నేను మా పాపతోటి, మా వైఫ్, మా పేరెంట్స్ తోటి మాట్లాడతాను అంతే. ఒక 1-2 అవర్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తా. జస్ట్ మా పాపతో ఆడుకుంటా అంతే, ఇంకేం చేయను. బికాజ్ ఐ నో దట్ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్. అది చేస్తేనే నేను రికవరేట్ అవుతాను, నెక్స్ట్ డే మళ్ళీ యాక్టివ్గా వెళ్ళి వర్క్ చేయగలుగుతాను. అండ్ ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్. సమ్ ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో సార్ వరుస పెట్టి డాక్టర్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు. డెఫినెట్లీ స్ట్రెస్. రీసెంట్గా ఒక కార్డియాలజిస్ట్, వీళ్ళందరూ మేబీ మీరు అన్నట్టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. అన్ఫార్చునేట్లీ అన్నిటికీ ఒక కొలమానం ఉంటుంది. మాకు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఇవన్నిటికీ కొలమానం ఉంటుంది. స్ట్రెస్ ఇండెక్స్కి కొలమానం ఏముంటుంది? నీకు ఎంత స్ట్రెస్ ఉంది, నాకెంత స్ట్రెస్ ఉంది అనేది ఎలా కలుస్తాం? దెర్ ఈజ్ నథింగ్ టు మెజర్, రైట్? దానికి ఒక ఏమీ స్కేల్స్ కానీ ఏం మెజర్మెంట్స్ ఉండవు. అండ్ ఎవ్రీ డాక్టర్ ఎర్లీ మార్నింగ్ కార్టిజాల్ అందరికి ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ డాక్టర్ విల్ హ్యావ్ మోర్ కార్టిజాల్. ఓకే, దట్ ఈస్ నాట్ ద థింగ్. అది ఎక్కువ ఉందంటే స్ట్రెస్ ఎక్కువ ఉందని కాదు. ద స్ట్రెస్ క్వాంటిఫికేషన్ మనం చేయలేము. సో సేమ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నాతో పాటు చేసే అదర్ డాక్టర్స్కి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో అది మనం ఐడెంటిఫై చేసి మనం చూస్తున్నాను అన్నది 100% కరెక్ట్. చాలామంది యంగ్ డాక్టర్స్ దే ఆర్ డయింగ్ ఆఫ్ సడన్ హార్ట్ అటాక్స్ కానీ సడన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ స్ట్రెస్ ఈజ్ అ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను మొన్న ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను, ఇంటర్నేషనల్ హార్ట్ఫుల్నెస్ అనేది కన్హా ఆశ్రమంలో చేస్తారు అది. సో వరల్డ్ వైడ్గా డెలిగేట్స్ అందరు వచ్చారు అక్కడికి. దే ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ద రోల్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్. ఓకే, డాక్టర్స్కే కాదు, పేషెంట్స్కి, పేషెంట్స్ ఫ్యామిలీస్కి. పేషెంట్ ఫ్యామిలీస్ చాలా స్ట్రెస్లో ఉంటారు. యూఆర్ టాకింగ్ అబౌట్ డాక్టర్స్ గోయింగ్ త్రూ స్ట్రెస్. వీ షుడ్ టాక్ అబౌట్ ద పేషెంట్స్ ఫ్యామిలీస్ హు గో త్రూ స్ట్రెస్. ఓకే, ఒక పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళ లవ్డ్ వన్స్ ఐసీయూలో అడ్మిట్ అయ్యి 6th స్టేజ్లో ఉన్నప్పుడు ద ఎమోషనల్ టర్మాయిల్ విచ్ దే గో త్రూ వీ కెనాట్ యాంటిసిపేట్. చాలా స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి వాళ్ళకు కూడా ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అందించేలాగా అది మనం చర్యలు తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ ఇది నేను ఎస్పెషల్లీ కోవిడ్లో నోటీస్ చేశాను. కోవిడ్లో ఫస్ట్ వేవ్లో పేషెంట్ని చనిపోతే ఆ బాడీని తీసుకోవడానికి కూడా వాళ్ళ అటెండర్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి వస్తుంది కోవిడ్ అని. అంబులెన్సే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు. అండ్ మేము కౌన్సిలింగ్ అంతా వీడియో కాల్స్లో చేసేవాళ్ళం. మేము పీపీ వేసుకొని వీడియో కాల్ ఆన్ చేసి ఆ పేషెంట్ కండిషన్ని వీడియో కాల్లో అప్డేట్ చేసేవాళ్ళం. అండ్ ఆ వీడియో కాల్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఏడవడం కానీ చూసినప్పుడు దెర్ ఈజ్ నథింగ్ యూ కెన్ డూ. అంటే లైక్ మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు అంత ఎమోషనల్గా వాళ్ళు ఎంత ఎమోషనల్ లెబిలిటీలోకి వెళ్తున్నారు అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో నాకైతే పేషెంట్ హీఈస్ ఎ గాడ్ ఫర్ మీ. ఓకే, పేషెంట్ లేకపోతే మనం లేము. సో వాళ్ళకి వీలైనంతగా మనం తోడ్పాటు అందించాలి ఎమోషనల్గా
అండ్ నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా, ఎమోషనల్లీ కూడా యూ షుడ్ మేక్ దెమ్ స్ట్రాంగ్. యూ సిట్ విత్ దెమ్, కౌన్సిల్ దెమ్, ఏం కాదు నాకు భరోసా ఇవ్వాలి, మేక్ దెమ్ స్ట్రాంగ్. అప్పుడే వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండగలుగుతారు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ నెగ్లెక్టెడ్ ఎంటిటీ అగైన్. మనం అనుకుంటాం స్ట్రెస్ ఇన్ ద డాక్టర్స్, స్ట్రెస్ ఇన్ ద ఐసీయూ స్టాఫ్, స్ట్రెస్ ఇన్ ద నర్సింగ్ స్టాఫ్, కానీ నోబడీ టాక్స్ అబౌట్ స్ట్రెస్, వాట్ స్ట్రెస్ పేషెంట్స్ గో త్రూ. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిశ్చార్జ్ సమ్మరీలో కూడా ఐ స్ట్రిక్ట్లీ ఎంఫసైజ్, డిశ్చార్జ్ సమ్మరీలో రాసేటప్పుడు కూడా పేషెంట్స్కి మందులు ఒక్కటి కాదు రాయడం ఇంపార్టెంట్. మందులతో పాటు ఆయన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏమేం చేయాలి, ఆయన ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం డైట్ తినాలి, యోగా చేయాలి, మెడిటేషన్, రిలాక్సేషన్, ఇవన్నీ కూడా ఎంఫసైజ్ అయ్యేటట్టుగా వి రైట్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద డిశ్చార్జ్ సమ్మరీ. అట్లీస్ట్ ఐ స్ట్రిక్ట్లీ ఎంఫసైజ్ ఈ పేషెంట్ ఫ్యామిలీ ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ పోస్ట్ ఇంటెన్సివ్ కేర్ సిండ్రోమ్. పేషెంట్కి ఇంటికి వెళ్ళిన తర్వాత 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత కూడా నైట్ మేర్స్ వస్తాయి. సడన్గా లేస్తాడు నిద్రలో నుంచి, లేచి స్వెట్టింగ్స్ అన్నీ. ఎందుకంటే ఆ ఐసీయూలో వాట్ హీ వెంట్ త్రూ అదంతా అతనికి ఐసీయూ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అండ్ పేషెంట్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి నిద్ర ఉండదు చాలా రోజుల నుంచి, దే ఆల్సో గో త్రూ ఎ లాట్. సార్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అవసరం? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఐసీయూలో ట్రీట్మెంట్, ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు ఐసీయూ థెరపీ ఎందుకు సార్ ఎక్స్పెన్సివ్ అని. సో ఐసీయూ థెరపీయే కాదండి, ఎనీ కండిషన్ ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ చూసుకుంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ have gone up phenomenally, చాలా పెరిగాయి. అండ్ రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి. ఓకే, వాళ్ళకి పాపం పెద్దగా ఆస్తి లేదు, పెద్దగా మనీ లేవు, కానీ ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు సిక్ అయితే అడ్మిట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా, ఇల్లు, పొలము అన్నీ తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి ఆల్మోస్ట్ ఒక 20 to 30 lakhs వరకు అప్పు చేసి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసి స్లోగా పేషెంట్ ఇంప్రూవ్ అయ్యాడు ఆఫ్ కోర్స్. బట్ కొంతమంది సినారియోస్ ఎలా ఉంటాయంటే ఇక్కడి నుంచి వాళ్ళ హోప్ తోటి నా పేషెంట్ని దక్కించుకోవాలి, ఇంప్రూవ్ అవుతాడన్న హోప్ తోటి వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా తెచ్చి పెడుతుంటారు. అప్పు చేసో లేకపోతే ఇల్లు అమ్మో పొలాలు అమ్మి తీసుకొచ్చి పెడుతుంటారు. ఓకే, కొన్నిసార్లు దురదృష్టంగా మనం ఎంత స్పెండ్ చేసినా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు, డిటీరేట్ అవుతారు. సో అప్పుడు ఏమవుతుంది, పేషెంట్ దక్కలేదు, వాళ్ళకి అప్పులు మిగిలిపోతాయి, వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోతారు. అండ్ అక్కడి నుంచి రికవర్ అవడానికి వాళ్ళకి ఇంకో 10 years పడుతుంది. సో అలాంటి ఫ్యామిలీస్, అలాంటి స్టోరీస్ నేను చాలా చూసాను ఐసీయూలో. సో నేను ఇక్కడ ఎంఫసైజ్ ఏం చేస్తానంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చిన్న ఇన్సూరెన్సా పెద్ద ఇన్సూరెన్సా అనేది కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ యూ షుడ్ మేక్ ఇట్ మ్యాండేటరీ. అండ్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ చట్టం తీసుకురావాలి. ఏంటి అని అంటే కంపల్సరీగా ఇప్పుడు ఎవరైతే అందరు రేషన్ కార్డులు అవన్నీ ఎలా ఇస్తున్నాయో ఆరోగ్యశ్రీ ఇవన్నీ పక్కన పెడితే కంపల్సరీగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక కంబైన్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఉదాహరణకి 4 ఉన్నారనుకోండి, ఫ్యామిలీలో భార్యాభర్తలు 2 పిల్లలు, వాళ్ళ 4 కలిపి ప్రీమియం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక 10 lakhs ఇన్సూరెన్స్ తీసుకుంటే అది ఎంత ఉండదు ప్రీమియం, 25,000 30,000 per year. అంటే నెల నువ్వు 1,500 నుంచి 2,000 నీ ఫ్యామిలీకి పక్కన పెడితే చాలు. ఒక సంవత్సరంలో యూ విల్ బీ స్పెండింగ్ అరౌండ్ 25,000 to 30,000. ఈ 25,000 to 30,000 ప్రతి సంవత్సరం పే చేస్తే నీకు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. అంటే ఇది నిజంగా మనకి యూజ్ ఉంటుందా సార్, ఖర్చు చేస్తామా అంటే అట్లా ఉండదు. డిజీజెస్ అనేవి చెప్పిరావు, ఎనీ ఎమర్జెన్సీ కెన్ కమ్ ఎనీ టైం, అది మన చేతుల్లో ఉండదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ చేయాలి. అదొక చట్టం తీసుకొస్తేనే మంచిది. ఓకే, అన్ఫార్చునేట్లీగా దాని మీద చాలామందికి అవగాహన లేదు, కానీ నేనైతే అదే చెప్తాను. అండ్ చాలామంది ఐసీయూ పేషెంట్స్ కూడా నేను అదే చెప్తాను, వాళ్ళకు ఒకవేళ పేషెంట్ కండిషన్ అంత బాగాలేదు, అతను సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అని మనకు తెలుసు అన్నప్పుడు, ఒక వయసు కూడా ఎక్కువ, సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ అనుకున్నప్పుడు మేము రియలిస్టిక్గా కూడా వాళ్ళకి చెప్తాం, ఇతను సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి, మీ దగ్గర మనీ ఉంటే పర్వాలేదు, కానీ మీరు అప్పులు చేసి మాత్రం ఆయన గురించి బాగా బయట అప్పులు చేసి మీ ఆస్తులన్నీ అమ్ముకొని తీసుకొచ్చి పెట్టకండి. దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. ఎందుకంటే దానికంటే కూడా మీ ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళకి అట్లీస్ట్ అది ఉంటుంది. అంతేకాని మీరు అన్నీ అమ్మేసి తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏం లాభం ఉండదు. ఎందుకంటే వీ నో ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఎట్లా ఉంటుందో అతనికి. అతను లక్కీగా ఇంప్రూవ్ అయితే ఓకే, కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వీ డెఫినెట్లీ నో వెదర్ దిస్ పేషెంట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ఆర్ నాట్. సో అలాంటి పేషెంట్స్ని మేము ఖచ్చితంగా ఆ ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ కూడా చేయడం మన బాధ్యత.
సో నాట్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద పేషెంట్స్ కండిషన్, నాట్ ఓన్లీ గివింగ్ దమ్ ఎమోషనల్ స్టెబిలిటీ, బట్ యూ షుడ్ ఆల్సో టేక్ ఇంటూ కన్సిడరేషన్ దీస్ ఆస్పెక్ట్స్. వాళ్ళతో కూర్చొని ఫైనాన్సెస్ డిస్కస్ చేయడంలో తప్పు లేదు. నాట్ ఎవ్రీ డాక్టర్ విల్ డూ, బట్ వాళ్ళ కండిషన్ని మనం అర్థం చేసుకొని పేషెంట్ టు పేషెంట్ బేసిస్ అట్లీస్ట్ ఆ ఫైనాన్సెస్ కూడా మనం మాట్లాడితే నాకు తెలిసి చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది పేషెంట్స్కి. సార్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము, అంటే పేషెంట్ చనిపోయినప్పుడు డాక్టర్ వచ్చి కళ్ళద్దాలు తీసేసి కూల్గా మీ పేషెంట్ చనిపోయారు, పేషెంట్ ఈజ్ నో మోర్ అని చెప్తుంటారు. సో మీరు యాజ్ ఏ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్గా మీరు చాలా సిక్ పేషెంట్స్ చూస్తుంటారు, మీరు రియల్ లైఫ్లో ఎలా ట్యాకిల్ చేస్తారు సార్? నేను ఒకటే చెప్తాను సాయి, డిక్లేరింగ్ పేషెంట్ యాజ్ డెత్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఓకే, మనం అంత ఈజీగా సినిమాలో చూపించినట్టుగా కళ్ళద్దాలు తీసి డెత్ డిక్లేర్ చేయడం అంటే, ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఎమోషనల్ థింగ్ ఆఫ్ ద పేషెంట్స్ ఫ్యామిలీ. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. డెత్ డిక్లేర్ చేయడం అనేది అంత సులువు కాదు, అంత ఈజీ జాబ్ కాదు. ఓకే, ఎందుకంటే అది డిక్లేర్ చేసిన తర్వాత వచ్చే పర్యవసనాలు ఏదైతే ఉంటాయో కాన్సిక్వెన్సెస్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఓకే, అండ్ అదేదో పేషెంట్ నిన్నటి వరకు స్టేబుల్ ఉండి సడన్గా డెత్ అయ్యాడు అలాంటి సిచ్యువేషన్స్లో తప్ప పేషెంట్స్ ఫ్యామిలీస్ కూడా దాన్ని మనం ట్యూనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక పేషెంట్ సిక్ ఉన్నాడు, అడ్మిట్ అయ్యాడు. ఓకే, యూ కౌన్సిల్ దెమ్ ఆన్ డైలీ బేసిస్. నువ్వు ఇవాళ చెప్తావు, ఇవాళ పొద్దున్న చెప్తావు, ఆఫ్టర్నూన్ చెప్తావు, సాయంత్రం చెప్తావు, రాత్రి చెప్తావు, ఏంటి పేషెంట్ బాగాలేడు, కండిషన్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆర్ వెరీ లెస్ అని మనం చెప్తూ పోతాం డైలీ. సో వాళ్ళు దానికి ఎంత ట్యూన్ అయ్యారు అనే దాన్ని బట్టే మనకు ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ యువర్ జాబ్ యాజ్ అ డాక్టర్ టు కన్వే దెమ్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ కాల్డ్ as బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్. నువ్వు బ్యాడ్ న్యూస్ని ఎంత లాజిస్టిక్గా బ్రేక్ చేస్తావు పేషెంట్ ముందు. ఓకే, ఎవరు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐసీయూ డోర్ తీసి సారీ సార్ మీ పేషెంట్ చనిపోయారని చెప్పరు. ఓకే, సో దానికి ఒక విధిపరమైన వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి, ఓకే, వాళ్ళని కామ్ డౌన్ చేసి ఇది కండిషన్, ఓకే, ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆర్ లెస్ అని మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి దానికి వాళ్ళకు ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎంత రికవర్ అవుతారని అన్నా ఒక 5 to 10% వాళ్ళకి అర్థమవుతుంది దట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ లెస్ అంటున్నారు, సో చనిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు అనేది వాళ్ళకి మైండ్లోకి వెళ్ళాలి. అది యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీస్ హూ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళకి అర్థం చేసుకోరు, అవగాహన ఉంటుంది, వాళ్ళు దే యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎంత బ్యాడ్ కండిషన్లో తీసుకొచ్చాము పేషెంట్ని, వీళ్ళు ఏం చేశారు అనేది అన్నీ చూస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ ఉండదని కాదు, ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. అఫ్కోర్స్ ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సార్ మీరు ఏం చేసినా, మీరు ఏమైనా చేయండి, ఎన్ని లక్షలైనా స్పెండ్ చేయండి, నాకు మా నాన్నగారు కావాలి, ఓకే, మాకు మా వాడు కావాలి, దట్ ఈస్ కామన్. ఓకే, బట్ సమ్ థింగ్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనం ఎంత బాగా ట్రై చేసినా కానీ కొంతమంది పేషెంట్స్ రికవర్ అవ్వరు. ఓకే, సో ఆ ఆస్పెక్ట్ మనం వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్పేలాగా చేయాలి. చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ సినిమాలో చూపించినట్టుగా ఎంత జరగడం, ఇది కొంతమంది మెడికల్ మాఫియా అంటారు. ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎస్, పేషెంట్స్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ అంటే ఒక డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక డాక్టర్ని ఎంత నమ్మాడు పేషెంట్, ఓకే, ఆ నమ్మకం ఎలా క్రియేట్ చేశాడు, దానికి కావాల్సిన చర్యలు ఏం తీసుకున్నాడు, ఆ ట్రీట్మెంట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎంత బాగా ట్రీట్ చేశాడు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో దాని కాన్సిక్వెన్సెసే ఇవన్నీ. ఆ నమ్మకం సరిగ్గా లేనప్పుడు ఆబ్వియస్గా పేషెంట్ విల్ టెల్, నువ్వు అసలు ఏం ట్రీట్ చేసావు, నువ్వేం ట్రీట్ చేయలేదు, వారం రోజులు పెట్టుకున్నావు, ఇలాంటి మిస్కమ్యూనికేషన్, ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయడం కామన్, వెరీ కామన్. ఓకే, సో నేను ఐసీయూలో పేషెంట్స్ ట్రీట్ చేశా, కానీ చాలామంది డాక్టర్స్ కింద అడ్మిట్ అవుతారు పేషెంట్స్, ఫిజిషియన్స్ కింద అడ్మిట్ అవ్వడం, న్యూరో సర్జన్ కింద, న్యూరో ఫిజిషియన్ కింద అడ్మిట్ అవుతారు. కానీ ఈరోజు వాళ్ళందరూ ఇంట్లో హ్యాపీగా నైట్ పడుకోగలుగుతున్నారు అంటే డ్యూ టు ద ఎఫర్ట్స్ విచ్ వి పుట్. అంతే సార్. అంటే డే ఇన్ డే అవుట్, మార్నింగ్ కానీ నైట్ కానీ పేషెంట్ నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళలేదు అని అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ మేనేజ్డ్ వెరీ వెల్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. నేను అదే చెప్తా, ప్రతి
కన్సల్టెంట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిషియన్ కింద అడ్మిట్ అయ్యాడు పేషెంట్ ఐసీయూలో, లేకపోతే మీ కింద ఆర్థోపెడిక్స్ కింద పాలిట్రామా పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. మీరు సర్జరీ చేశారు, సర్జరీలో బిజీ ఉంటారు కరెక్టే, కానీ మీకున్న టైంలో అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వచ్చి పేషెంట్ని చూసి మీరు పర్సనల్గా పేషెంట్ తోటి మాట్లాడితే ద ఇంపాక్ట్ విల్ బి డిఫరెంట్ మేము మాట్లాడిన దానికంటే. కోర్స్ ఇద్దరం కలిసి మాట్లాడితే కోఆర్డినేషన్ వేరే ఉంటుంది, బట్ డెఫినెట్లీ నేను అదే చెప్తున్నా స్ట్రిక్ట్గా ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది డెత్ డిక్లరేషన్ టైంలో కానీ బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ మీ పేషెంట్ బాగాలేడు అని చెప్పడం కూడా చాలా కష్టం. డెత్ డిక్లేర్ చేయడం ఒక్కటే కష్టం కాదు, మీ పేషెంట్ బాగాలేడు అని చెప్పడం కూడా కష్టమే, అంత ఈజీ కాదు. మీ పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పడం కూడా కష్టమే, నిన్నటికి ఇవాళకి ఏం చేంజ్ లేదు అని చెప్పడం కూడా కష్టమే, ఇంకా 10 రోజులు పట్టొచ్చు అని చెప్పడం కూడా కష్టమే. అసలు లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఉంటాయి, ఎప్పుడు రికవర్ అవుతాడని చెప్పడం కూడా కష్టమే. సో ఇవన్నీ అన్సర్టనిటీస్ ఉంటాయి, ఇవన్నీ కమ్యూనికేట్ చేయడం కూడా కష్టమే. నాకైతే నేను పేషెంట్స్కి చెప్పేటప్పుడు మన పల్స్లో ఈ 2 ఏళ్లలో ఆర్థోకి సంబంధించి ఒక పేషెంట్కి అయింది సార్, మీకు తెలుసు అది. ఆ పేషెంట్కి ఒక 10 days ఉన్నాడు ఐసీలో. మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాము ఆయన కొంచెం కష్టమే అని. లక్కీగా పేషెంట్ వాళ్ళ రిలేటివ్ ఇది డిఎం హెమటాలజిస్ట్, మీకు గుర్తుంది కదా సార్, డిఎం హెమటాలజిస్ట్. ఆయనతో మనం రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళం. సో ఆయన కూడా ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. ఆయన కూడా క్వశ్చన్స్, ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవారు, ఏ ఇన్వెస్టిగేషన్స్ చేయించారు, ఏం మెడిసిన్స్ వెళ్తున్నాయి. సో యంగ్ పేషెంట్కి లేదంటే అంటే పేషెంట్ ఎలా రియాక్ట్ అయ్యారో మనకు తెలియదు, కానీ లక్కీగా ఆ పేషెంట్ విషయంలో మాత్రం వాళ్ళ రిలేషన్ కూడా డాక్టరే కాబట్టి రోజు ఆయన కూడా ట్రీట్మెంట్ వినేవారు. డైలీ 2 times ఆయనతో కూడా మనం ఇది ఈ పాయింట్ రేజ్ చేసావు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళకి మెడికల్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏమి ఉండదు, దే ఆర్ లేమెన్స్. ఓకే, సో వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఇమ్మీడియట్గా అర్థం కాకపోతే యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో డాక్టర్స్ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు పేషెంట్స్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఒకరు డాక్టర్స్ ఉంటారు క్లోజ్గా. అయితే నేను కౌన్సిలింగ్ టైంలో అదే చెప్తాను, మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని అడుగుతాను ఫస్ట్. ఉన్నారు సార్ అని అంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, పేషెంట్ కండిషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అతను మీకు చెప్తాడు. ఎందుకంటే మనం చెప్పిన దానికంటే వాళ్ళ రిలేటివ్స్, హూ ఈజ్ వన్ ఆఫ్ ద రిలేటివ్స్ ఈజ్ డాక్టర్, వాళ్ళు చెప్తే ద క్యారీ విల్ బి మోర్, వాళ్ళు అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే నేను ఒక పేషెంట్ ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్కి వెళ్తానంటే నేను వద్దు అనను, నేను ఎంకరేజ్ చేస్తాను. బికాజ్ నేను ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, 5 days ఉన్నాడు, వాళ్ళకి ఏంటి ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదు, మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ అంటే ఖచ్చితంగా తీసుకోండి అమ్మా అని చెప్పి మన దగ్గర అయిన ట్రీట్మెంట్ ఓకే ఒక సమ్మరీ రూపంలో తయారు చేసి మన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అన్ని రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్తానంటే వెళ్ళండి సెకండ్ ఒపీనియన్కి అని చెప్తాం. ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ సెకండ్ ఒపీనియన్. ఎందుకంటే ఆ సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గరికి వెళ్తారు, నాలాంటి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రైట్? అతను కూడా చూసి ఓకే వీళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదా అని వాళ్ళకి కన్వే చేస్తారు. ఒకవేళ ఇంకా వాళ్ళు ఏమైనా యాడ్ చేసేది ఉందనుకోండి, అతను నాతో డైరెక్ట్ మాట్లాడి సార్ నేను ఇది అనుకుంటున్నాను, కొంచెం ఇది కూడా కన్సిడర్ చేస్తారా అని నాతో డిస్కస్ చేస్తారు. దానివల్ల పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది తప్ప ఇంకా వేరే ఏముండదు. సో సెకండ్ ఒపీనియన్ వల్ల నష్టమేం లేదు. ఎవరన్నా పేషెంట్ అటెండర్స్ వచ్చి సార్ మేము తెలిసిన డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ అని తీసుకెళ్తామని అంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి అమ్మా, అది మంచిదే అని చెప్పేసి వీ విల్ ఎంకరేజ్ దెమ్. దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ దట్. అందులో ఏదో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం, లేదు మేము రిపోర్ట్స్ ఇవ్వము, అలాంటిది ఏమి ఉండదు. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్. యూ కెన్ ఆల్వేస్ డూ దిస్. ఓకే, సో అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ఆఫర్ ఎ సెకండ్ ఒపీనియన్ ఫర్ పేషెంట్స్. ఓకే, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగితే ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పొచ్చు. సరే, ఇంకోటి ఇప్పుడు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అని అనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? యంగ్స్టర్స్ హూ ఆర్ థింకింగ్ టు పర్సీవ్ ఎంబీబీఎస్ యాజ్ ఎ కెరియర్, నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, బికమింగ్ డాక్టర్ ఇట్ మైట్ బీ సమ్ డ్రీమ్ ఏదో చెప్తారు, బట్ నాకైతే ఇట్స్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. ఒక్కసారి డాక్టర్ ప్రొఫెషన్కి వచ్చామంటే ఇట్స్ నాట్ లైక్ ఇదేదో 10 years ఎడ్యుకేషన్ 15 years అవుతాము తర్వాత రిలాక్స్. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్. ఓకే, మనం ఎప్పుడూ అప్డేట్ అవుతుండాలి. అండ్ పేషెంట్ అంటే ఓన్లీ ట్రీట్మెంట్ అదొక్కటే కాదు, మనకి ఏమవుతుందంటే డాక్టర్ ఎంబీబీఎస్ చేసినప్పుడు పీజీ చేసినప్పుడు
సూపర్ స్పెషాలిటీ చేసినప్పుడు ఆ ఎథికల్ థింగ్స్ ఎవరు నేర్పించారు. దే విల్ ఓన్లీ టీచ్ యూ అబౌట్ ద సబ్జెక్ట్. మనం సబ్జెక్ట్ గురించి నేర్చుకొని బయటకు వస్తాం, కానీ బయట వరల్డ్కి వచ్చిన తర్వాత నిజమేంటి తెలుస్తుంది. బయట వరల్డ్కి వచ్చిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ టఫ్ టు ప్రాక్టీస్. ఓకే, ఎందుకంటే మనం రకరకాల పేషెంట్స్ వస్తుంటారు, రకరకాల ఫ్యామిలీస్ని ఎదురు చేస్తాము, వాళ్ళతోటి మాట్లాడే తీరు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఎ లైఫ్ టైమ్ కమిట్మెంట్ అండ్ దెర్ ఇస్ నో లైఫ్ లాంగ్ లెర్నింగ్, నో ప్లేస్ ఫర్ కాంప్లసెన్సీ. అంటే రిలాక్స్ అయ్యి కాంప్లసెంట్గా ఆ పేషెంట్ ఇదే కదా నేను చూస్తాను అట్లా ఉండదు. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ ఫర్ ఎవ్రీ పేషెంట్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ కూడా. అండ్ ఎవరైతే యంగ్ డాక్టర్స్ ఆల్రెడీ హూ హ్యావ్ జాయిన్డ్ ఎంబీబీఎస్ అండ్ యంగ్ డాక్టర్స్ హూ ఆర్ ట్రయింగ్ టు పర్స్యూ క్రిటికల్ కేర్ యాజ్ ఎ కెరియర్. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. సో క్రిటికల్ కేర్లో స్పెషాలిటీ లాగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి నాది ఒకటే సూచన, మీ అడ్వైస్ ఏంటి? క్రిటికల్ కేర్ ఈజ్ అ మైండ్ సెట్ అండ్ క్రిటికల్ కేర్ ఈజ్ ఏ కమిట్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ ఈజ్ అన్ యాటిట్యూడ్. నేను ఈ మూడే చెప్తాను. నీకు ఒక స్పెసిఫిక్ యాటిట్యూడ్ ఉండాలి పేషెంట్ తోటి. 24/7 365 days నేను పేషెంట్కి అందుబాటులో ఉంటాను. నాకు సెలవు లేదు, ఫెస్టివల్ లేదు, హాలిడేస్ ఉండవు, ఇలాంటివి ఏం ఆలోచించకుండా పేషెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేసే క్యాపబిలిటీ నీకు ఉందా లేదా. ఓకే, నాకు ఇన్ని రోజులు హాలిడేస్ కావాలి, అందరూ సండేస్ వర్క్ చేయట్లేదు, నేను సండేస్ వర్క్ చేయాలి, నేను నైట్ డ్యూటీస్ చేయాలి, ఇలాంటివి ఏమి ఉండద్దు. సార్ మీ నంబర్ సార్, లాస్ట్ 6 నెలల్లో నేను 2 రోజులు లీవ్ తీసుకున్నా. ఒక్క రోజు లీవ్ తీసుకోవాలంటే నాకు ఎంత ప్రెషర్ పెరిగిపోతుందంటే బికాజ్ ఆఫ్ ఫోన్ కాల్స్. మామూలు రోజుల్లోనే 50 ఫోన్ కాల్ వస్తాయి. పక్క రోజు ఒక రోజు లీవ్ పెడితే ఆ వర్క్ మళ్ళీ ఆ ఉన్న రోజు చేసే వర్క్ డబల్ వర్క్ అవుతుంది. ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక నేను అంటే లీవ్స్ తీసుకోవడమే చాలా తక్కువ అయిపోయింది సార్. మీరు అన్నది కరెక్ట్ సార్. మీకు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా మన హాస్పిటల్లో కానీ చాలామందికి కాల్స్ వస్తూనే ఉంటాయి, ఆన్సర్ చేస్తూనే ఉండాలి. కాల్ లిఫ్ట్ చేయలేదా అంటే మళ్ళీ మేడం కాల్స్ వెళ్తుంది. ఇట్స్ ఎ మైండ్ సెట్ సాయి, ఏం లేదు. క్రిటికల్ కేర్ ఇస్ అ మైండ్ సెట్. నీకు ఆ ప్రాపర్ రైట్ మైండ్ సెట్ తోటి ఉన్నావా లేదా, వేర్ యూ కెన్ హ్యాండిల్ ద పేషెంట్, యూ కెన్ హ్యాండిల్ యువర్ ఫ్యామిలీ, దెర్ షుడ్ బి అ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, ఇవన్నీ చేస్తూ యూ షుడ్ హ్యాండిల్ ద స్ట్రెస్. ఓకే, అండ్ మనం చేసే పనికి మనకు వచ్చే పేమెంట్కి చాలా తారతమ్యం ఉంటుంది, ఏమి ఉండదు. ఓకే, సో ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనకి ఇంత మనీ వస్తుందా అంత మనీ వస్తుందా అనేది కూడా చూసుకోకూడదు. క్రిటికల్ కేర్ పర్సన్ ఒక ప్రాపర్ మైండ్ సెట్తో పాటు ఒక కమిటెడ్గా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళే ఈ వృత్తిలోకి రావాలి. 2016లో పీజీ అయిపోతే ఫ్రెష్ పీజీకి ఇచ్చే శాలరీ అప్పుడెంత ఉందో 2013లో ఎవరైనా ఎంఎస్ఆర్తో కానీ డిఎన్బి కానీ అయిపోతే అప్పుడు వాళ్ళకి ఇచ్చే శాలరీ ఎంత ఉందో ఇంచుమించు 2025లో కూడా ఇప్పుడు పీజీ అయిపోతే వాళ్ళ శాలరీ ఇంచుమించు అంతే ఉంది. కొంచెం గవర్నమెంట్ సెక్టర్లో శాలరీస్ పెరిగినాయి కానీ బట్ ఈ మాట చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఎంబీబీఎస్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి, అదైపోతుంది ఇదైపోతుంది, లేదా మరి అర్జున్ రెడ్డి సినిమా చూసి లైఫ్ అర్జున్ రెడ్డిలా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. సార్ చెప్పినట్టు లైఫ్ లాంగ్ లెర్నింగ్, లైఫ్ టైం కమిట్మెంట్, లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. ఒక పేషెంట్ మీద యాజ్ ఏ సర్జన్గా లైక్ నేను ఎలా అనుకుంటా అంటే మనం వాళ్ళ మీద ఒక ఇన్సిషన్ పెట్టామంటే మనకు చాలా రెస్పాన్సిబిలిటీ. మొన్న పేషెంట్ 2 years బ్యాక్ సర్జరీ చేశా, 2 years బ్యాక్ ఏసీఎల్ చేస్తే అది 2-3 months బ్యాక్ ఇన్ఫెక్ట్ అయింది. అయినా మనల్ని అడుగుతారు, సార్ సర్జరీ మీరు చేశారు ఏందని చూస్తే షుగర్ 400 ఉంది యంగ్ పేషెంట్. సో చాలా మంది రాంగ్గా వెళ్ళిపోయింది సార్ సమాజంలో. ఏంటో డాక్టర్ అంటే అర్జున్ రెడ్డి లాగా. బిలీవ్ సాయి, నాకు పీజీ చేసే టైంలో మై స్టైఫండ్ యూస్ టు బి 19,000 per month. 19 సార్ 19,000 20,000. ఓకే, పీజీ చేసేటప్పుడు చాలా. అండ్ సూపర్ స్పెషాలిటీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మై శాలరీ యూస్ టు బి 35,000. ఎప్పుడు 2013-14 టైంలో. అంటే జస్ట్ 10 ఏళ్ల క్రితము 35,000 శాలరీ ఫర్ ఎ పోస్ట్ పీజీ. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, ఎంబీబీఎస్ అయింది, పీజీ అయిపోయింది. ఐఎమ్ పర్సూయింగ్ ఏ స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ క్రిటికల్ కేర్. ఓకే, నాకు నా శాలరీ ఐ యూస్ టు గెట్ 35,000. అట్లా నేను 35,000 40,000 per month అట్లా 2 years వర్క్ చేశాను. ఓకే, అంటే ఇమాజిన్, అంటే బయట పోకడలు, బయట ఏం మాట్లాడుకుంటారు డాక్టర్స్కి ఎంత వస్తుంది అంత వస్తుంది అని కాదు, వాట్ యాక్చువల్లీ డాక్టర్స్ గోస్ త్రూ అనేది ఎవరికి తెలియదు. ఓకే, సో నేను యంగ్స్టర్స్కి ఒకటే చెప్తాను,
ఓకే, డోంట్ థింక్ ఇట్ యాజ్ ఎ మనీ మెండింగ్ ప్రొఫెషన్. ఓకే, ఈ ప్రొఫెషన్ అనేది చాలా నోబుల్ ప్రొఫెషన్, చాలా ప్యూర్ ప్రొఫెషన్. ఓకే, అండ్ చాలామందికి ఆ అదృష్టం రాదు. పేషెంట్ ప్రాణాలు కాపాడగలిగే, ఒక ప్రాణం కాపాడగలిగే స్టేజ్ ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు, రైట్? ఫార్చునేట్లీ వీ హ్యావ్ దట్ లక్కీనెస్ టు ట్రీట్ ద పేషెంట్ అండ్ టు సేవ్ ఎ లైఫ్. మీరు అట్లా ఆలోచించుకోవాలి. యంగ్స్టర్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఐదర్ డాక్టర్స్ ఆర్ లైక్ ఎంబీబీఎస్ ఆర్ లైక్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు క్రిటికల్ కేర్. సార్ అసలు మనం ఎంత చదువుతాం సార్, ఎన్ని టెక్స్ట్ బుక్లు సార్. చాలామంది ఈ అర్జున్ రెడ్డి సినిమా చూసి అంటే ఎంబీబీఎస్ అంటే ఇంత కామెడీగా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఒక అనాటమీ టెక్స్ట్ బుక్లే 3 టెక్స్ట్ బుక్లు ఇది ఒక ఇంత ఉంటాయి. జస్ట్ మూవీ, దాన్ని మనం మూవీ లాగానే చూసి అక్కడితోటే వదిలేయాలి. అండ్ ఇట్లా డిఫర్స్ ఎ లాట్ వెన్ కమ్స్ టు రియల్ లైఫ్. అట్లా ఉండదు, అది వాళ్ళు రియలైజ్ అవుతారు. మన ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎంత కష్టంగా ఉంటాయి సార్. డెఫినెట్లీ ఎన్ని సబ్జెక్ట్స్ చదువుతాం మనం. అండ్ ప్రతి ఒక్కళ్ళు మనమనే కాదు, ఒక డాక్టర్ ఒక నిలకడగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఒక స్టేబుల్ వేలో సెటిల్ అయ్యాడు అని అంటే దాని వెనకాల కొన్ని ఇయర్స్ ఆఫ్ కష్టం ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు, అండ్ ఎవరికి చెప్పరు కూడా. ఓకే, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఆ డాక్టర్కే తెలుస్తుంది. ఓకే, పర్సనల్గా నేను ఎంత కష్టపడ్డాను, వాట్ ఐ వెంట్ త్రూ డ్యూరింగ్ మై ఎంటైర్ లైఫ్, నేను టిల్ కన్సల్టెంట్ అయ్యి సెటిల్ అయ్యే వరకు కూడా అసలు వాట్ ఐ వెంట్ త్రూ అనేది ఇట్స్ అన్ఇమాజినబుల్. ఓకే, ఇమాజిన్ 35-40,000 తోటి నాకు అప్పుడు మ్యారేజ్ అయింది. ఓకే, సో ఒక ఫ్యామిలీ, మా పేరెంట్స్, నేను, మా వైఫ్, నలుగురు ఉండేవాళ్ళం. విత్ 35-40,000 ఏం సరిపోతుంది పోస్ట్ పీజీ 2015 టైంలో. ఓకే, లైక్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే దారి లేదు. ఓకే, అందులోనే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి అది. ఓకే, సో ఇప్పుడున్న జెన్జీ వాళ్ళకి, ఇప్పుడున్న జెన్జీ, నెక్స్ట్ వచ్చే జెన్ ఆల్ఫా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. సార్ కరెక్ట్ పాయింట్ సార్. బట్ చూస్తేనా ఒక రకంగా ఉంటారు, అంటే మళ్ళీ చేతిలోనేమో ఐఫోన్ పెట్టుకుంటారు. మా నాన్న అయితే కాలుతుంది అనేవాడు ఇటు ఎక్స్ట్రాలు ఏమైనా చేస్తే. అదే చెప్తున్నాను. ఐ మీన్ ఇట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. బట్ వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఏంటి అని అంటే, మన పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ మనం ఎలా పెంచాలంటే వాళ్ళకి వాల్యూ ఆఫ్ మనీ అంటే తెలియాలి. అసలు మనీ వాల్యూ తెలియకుండా పెంచొద్దు. ఓకే, అండ్ మన రూట్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏంటి, హౌ వీఆర్ బ్రాటప్. ఓకే, మనం వాట్ వీ వెంట్ త్రూ అనేది ఎప్పుడు మన ఎంటైర్ కెరియర్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నా, మనం ఈరోజు ఎంతో సంపాదించవచ్చు, వేరే లెవెల్లో ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రూట్స్ ఏంటి, అది ఎప్పటికీ మర్చిపోవద్దు. అండ్ దట్ షుడ్ బి ద మోటివేషన్ ఫోర్స్ ఇంకా వర్క్ చేయడానికి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఐ సజెస్ట్ టు ద యంగ్స్టర్స్, మీరు అసలు ఏ స్టేజ్లో నుంచి వచ్చారనేది అసలు మర్చిపోవద్దు. ఓకే, మన బ్యాక్గ్రౌండ్ ఎంత హంబుల్ ఉంటుంది, మన పేరెంట్స్ మన ఎలా కష్టపడి పెంచారు, ఎలా చదివించారు, ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లే అ రోల్. ఓకే, మా పేరెంట్స్ చిన్నప్పుడు నుంచి అసలు వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. దే డిడ్ సమ్ బిజినెస్, ఒక చిన్న హోటల్ పెట్టుకొని నడిపారు. సో మేము ముగ్గురం, మొత్తం మా ముగ్గురిని బాగా చదివించారు. అంటే ఈ రోజున అనిపిస్తుంది మనకి ఇన్ని లక్షల శాలరీస్ వస్తున్నాయి, నాకు ఒకటే కిడ్. సో ఆ ఒక్క కిడ్ని చదివించడానికి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ, ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకొని నేను ఒక్కడిని చదివించడానికి ఇంత కష్టపడ్డా, మా పేరెంట్స్ అసలు ముగ్గురిని ఎలా చదివించారు, అండ్ ముగ్గురిని ఉన్నత చదువులు చదివించారు. ఓకే, అండ్ ముగ్గురిని బాగా సెటిల్ అయ్యేటందుకు ట్రై చేశారు అట్లీస్ట్. ఓకే, అండ్ వాట్ దే వెంట్ త్రూ మనం అట్లీస్ట్ 10% కూడా వీఆర్ నాట్ గోయింగ్. ఓకే, ఆ టాలరెన్స్ కానీ, ఆ సాక్రిఫైస్ కానీ, ఓకే, ఆ హార్డ్ వర్క్ కానీ మనం ఒక 10-15% ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు, ఓకే, ఒక 10-15% చేసిన ఫినామినల్ చేంజ్ ఉంటుంది. అంటే ఒక క్రిటికల్ కేర్ పర్సీవ్ చేసే వాళ్ళల్లో యంగ్స్టర్స్ టైమింగ్ అనేది ఇట్ షుడ్ నాట్ బీ దేర్. మనం 9 to 5 అంటే 5 వరకు ఫిక్స్ అవ్వద్దు. సమ్టైమ్స్ ఇట్ మైట్ ఎక్స్టెండ్ టు 9, ఇట్ మైట్ ఎక్స్టెండ్ టు 10 o'clock ఇన్ ద నైట్. మనం ఆ పేషెంట్ని స్టెబిలైజ్ చేసామా, మనం న్యాయం చేయగలిగామా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లేట్కి వెళ్తే ఏమవుతుంది, ఇంటికి ఒక 3-4 hours లేట్కి వెళ్ళావు ఏమవుతుంది. అట్లా యూ విల్ బీ వర్కింగ్ ఫర్ ఓన్లీ 1-2 years. 1-2 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 1-2 years ట్రైనింగ్ పీరియడ్లో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ వర్క్ ఫర్ 3-4 hours మోర్. ఒక డేలో నేను 9 to 5 అంటే నేను 5 వరకే ఉంటా అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, ఆ మైండ్ సెట్ మారాలి.
అండ్ నైట్ డ్యూటీస్లో పేషెంట్ని చూసుకుంటే అసలు మాకు నిద్ర ఉండదు, రైట్? నెక్స్ట్ డే వెళ్ళి ఆబ్వియస్గా పడుకుంటాం రోజంతా. బట్ ఆ నైట్ డ్యూటీస్లో కూడా ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, మనం ఎంత అలర్ట్గా ఉన్నాము అండ్ ఎంత క్విక్గా డెసిషన్ తీసుకున్నాం, దాన్ని బట్టి నెక్స్ట్ డే పేషెంట్ అవుట్కమ్ ఉంటుంది. నైట్లో మనం కాంప్లసెంట్గా ఉండి సరిగ్గా ట్రీట్ చేయలేదు అనుకోండి పేషెంట్ని, నెక్స్ట్ డే ఆబ్వియస్గా పేషెంట్ డిటీరియేట్ అవుతాడు. సో నేను యంగ్స్టర్స్ హూ ఆర్ పర్సూయింగ్ క్రిటికల్ కేర్, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో వెళ్ళే వాళ్ళు కూడా అదే చెప్తాను. ఏంటి అని అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ టైమ్ లిమిట్ ఫ్రేమ్ అస్సలు ఉండద్దు. ఓకే, దట్ ఈస్ వాట్ మై గురూస్ టోల్డ్ మీ. ఓకే, నీకు ఎన్ని నైట్ డ్యూటీస్ చేసినా చేయాలి, నువ్వు ఎంత టైం అయినా ఉండాలి ఐసీయూలో, అప్పుడే నీకు వస్తుంది. ఓకే, దట్ ఈస్ హౌ వి వర్క్డ్. నాకు ఒక మంత్లో 10 నైట్ డ్యూటీస్ 11 నైట్ డ్యూటీస్ కూడా చేయాల్సి వచ్చింది. చేశాను, ఎప్పుడు నైట్ డ్యూటీస్ ఉన్నా చేయాల్సి వచ్చేది, చేశాను. ఇంత టైం అనేది ఏమి ఉండదు. నైట్ డ్యూటీ చేసిన నెక్స్ట్ డే కూడా ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసేవాడిని. అది నాకు హెల్ప్ అయింది తప్ప అది నాకేమీ పెద్ద నెగిటివ్ ఏం అవ్వలేదు. సో మనం ఏది ట్రైన్ అయినా ఓన్లీ ఆ 2-3 ఇయర్స్ ట్రైన్ అవుతాం. ఆ 2-3 ఇయర్స్లో యూ షుడ్ పుట్ యువర్ కంప్లీట్ ఎఫర్ట్స్. దట్ ఈస్ వాట్ ఐ టెల్. అండ్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ని అప్గ్రేడ్ చేస్తుండాలి, కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి, మనల్ని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఓకే, దట్ ఈస్ హౌ ఏ ప్రాపర్ డాక్టర్ ఈజ్ మేడ్. సార్ ఇంకోటి, ఒకప్పుడుతో పోలిస్తే ఒక 20-30 ఏళ్ళతో పోలిస్తే ఇప్పుడు పేషెంట్లకి డాక్టర్ మీద ట్రస్ట్ తగ్గింది, ఎందుకంటారు? డెఫినెట్గా దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది జస్ట్ అ ప్రొఫెషన్, జస్ట్ లైక్ అదర్ ప్రొఫెషన్స్. ఈ ప్రొఫెషన్లో కూడా చాలామంది డాక్టర్స్ ఉంటారు. ఎక్కడో ఒక 2-3 సంఘటనలు డాక్టర్స్ ఏదో చేశారు, దానివల్ల కొంచెం వాళ్ళకి ఒక లాంటి అనుమానం క్రియేట్ అయింది. ఓకే, డాక్టర్స్ని ట్రస్టింగ్ అనేది ఓవరాల్గా తగ్గింది. దాంతోపాటు ట్రీట్మెంట్ చేస్తున్నారు లేదా, దాంతోపాటు ఎందుకంటే ఇట్స్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద పేషెంట్స్, వాళ్ళ మీద వాళ్ళ రిలేటివ్స్ మీద ఉండే వాళ్ళ లవ్, దానివల్ల వాళ్ళకి ఏంటో ఒక అనుమానం, ఇది కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీళ్ళు అసలు కరెక్ట్గా చూస్తున్నారా లేదా, ఈ మెడిసిన్ అసలు ఎందుకు ఇస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గర ఒక పేషెంట్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. ఓకే, ఆ పేషెంట్ అయితే ప్రతి డ్రగ్ చార్ట్లో ఇది ఎందుకు ఇస్తున్నారు, ఈ డ్రగ్ ఎందుకు ఇస్తున్నారు, ఏది నాకు చూపించండి బ్రాండ్, మీరు ఇచ్చిన ఇంజెక్షన్ వాయలేదు అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, అది ఈ మధ్య కొంచెం ఎక్కువ పెరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు అంటే వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లైండ్గా అలా వెళ్ళిపోయేవాళ్ళు, ఓన్లీ సిమ్టమ్స్ చెప్పి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. వాళ్ళు అసలు ఆ డాక్టర్ ఫస్ట్ ఒకటి చెప్తే దాని గురించి గూగుల్లో వెళ్ళి వెతికి, ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తున్నాయి, మీకు తెలిసిందే. దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ అది ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తుంది. సో నేను చెప్పింది అది చెప్పింది కోరిలేట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చూస్తున్నారు. ఓకే, అది చెప్పింది కోరిలేట్ అవుతుంది అంటే నమ్ముతున్నారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సి వాట్ ఎవర్ గూగుల్ టెల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ గివ్స్ ఏ కన్సైజ్ రిపోర్ట్. ఓకే, అందులో ఆ సిమ్టమ్ ఉంటే దానికి చుట్టుపక్కల ఏముంటుందో అవన్నీ ఇచ్చేస్తుంది అది. కానీ ఎందుకు నమ్మకం తగ్గింది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ థింగ్, నేను చెప్పినట్టు వాళ్ళు గూగుల్లో చూడటం, దాన్ని సూడో సైన్స్ అంటాం. ఓకే, ఐ కాల్ ఇట్ యాజ్ ఎ సూడో సైన్స్. అంటే వాళ్ళకు ఒక దాని మీద అవగాహన వస్తుంది దానివల్ల, కానీ యూ కెనాట్ రీడ్ మెడిసిన్ త్రూ గూగుల్ సార్. మనం 10 సంవత్సరాలు చదివింది ఒక 5 నిమిషాల్లో నువ్వు గూగుల్ చేసి నేర్చుకోలేవు కదా. మొన్న ఒక పేషెంట్ సార్ సర్జరీ అయిన తర్వాత ఎక్స్రే ఇది అలైన్మెంట్ బాగుంది సార్ అన్నాడు. టీకేఆర్ ఎక్స్రే ChatGPTలో పెట్టి ఎక్స్రే బాగుంది అన్నాడు. అయితే ChatGPTలో పోస్ట్ టీకేఆర్ ఎక్స్రే పెడితే అది అలైన్మెంట్ బాగుంది కదా అన్నాడని నేను దాన్ని రిపీటెడ్గా వాడడం చూస్తే దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి సార్. సో ChatGPT కెనాట్ డయాగ్నోస్ 100% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఇట్ కెన్ ఓన్లీ గైడ్ అస్. సో నువ్వు ChatGPTని పెట్టి రేపు ట్రీట్మెంట్ అంటే అది కాదు కదా. రేపు పేషెంట్కి ఏమైనా వచ్చి ChatGPTని అడుగుతారా, వచ్చి డాక్టర్ని అడుగుతారా? ట్రూ, అది 100% ట్రూ. నేనే షాక్ అయ్యా అసలు. అంటే ఇక్కడ మనం 2 విధాలుగా చూసుకోవాలి. ఒకటి, ఇంకా ChatGPT అయితే గుడ్డిగా నమ్మొద్దు, అది ఇంకా ఎవాల్వ్ కాలేదు. మీరు కావాలంటే దాన్ని మామూలుగా ఏదో చదువుకోవడానికి వాడుకోవచ్చు. ఇక్కడ 2 విషయాలు సాయి. మనం ఏంటంటే ChatGPT లేదనుకుందాం, సపోజ్ లేదనుకోండి, గూగుల్ ChatGPT లేదు, మనం పేషెంట్కి ఎక్కువ చెప్పాలి. వీ షుడ్ మేక్ దెమ్ ట్రై టు అండర్స్టాండ్ మోర్. దాని గురించి ఒక పేపర్ పెన్ను తీసుకొని ఒక బొమ్మలేసి ట్రెడిషనల్గా ఇది ఉంటుంది అని చెప్పాలి మనం. అదే ChatGPT గూగుల్ ఉందనుకో, వాళ్ళు ముందే చదువుకొని వస్తారు. సో వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది. దట్ విల్ మేక్ అవర్ జాబ్ ఈజీ.
అట్ ద సేమ్ టైం ఇట్ విల్ ఆల్సో మేక్ అవర్ జాబ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. అంటే పేషెంట్ డిజీజ్ అర్థం చేసుకోవడంలో వాళ్ళకి అది హెల్ప్ చేస్తుంది మనకి. దానివల్ల జబ్బు ఏంటిది అని అర్థం చేసుకుంటారు, దీనికి ట్రీట్మెంట్ ఏంటిది అనేది అర్థం చేసుకుంటారు, కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి, అసలు చనిపోయే ఛాన్సెస్ ఎంత ఉంటాయి అన్నీ చదువుకుంటారు. కానీ అంతటితో అయిపోలేదు కదా. ఓకే, అది వచ్చిన తర్వాత ప్రతిరోజు పేషెంట్ ఒకేలా ఉండడు కదా. ఇవాళ ఒకలా ఉంటాడు, రేపు ఒకలా ఉంటాడు. అది ప్రతిదీ ChatGPT ఇవ్వదు కదా. ఆ వచ్చిన రోజు కండిషన్ మాత్రమే గూగుల్ చేయగలగాడు. కానీ నెక్స్ట్ జరిగేది ఏంటిది, నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ చెప్పి రాదు కదా. ఆ కాంప్లికేషన్స్ అన్నీ మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం అవన్నీ కూడా అది ఆన్సర్ ఇవ్వదు. అది సార్. ఇంకోటి మొన్న పేషెంట్స్ కాళ్ళ పిక్కలో నొప్పులు ఉన్నాయి, నేను మామూలుగా మొత్తం కామన్ కాజెస్ ఇవ్వండి, సో దీనికి చేయించండి అంటే, సార్ మెగ్నీషియం తక్కువ అయితే కూడా వస్తుందంట కదా, ChatGPTలో ఉందని చెప్పి. అంటే ఇప్పుడు కొత్తగా ఆ టెస్ట్ కూడా రాయాలి వాళ్ళకి. ఇప్పటిదాకా అవసరం లేదు, కొత్తగా అది కూడా రాయాలి. అంటే అదేలే, అంటే 1000 పేషెంట్స్లో ఒకళ్ళు అలా ఉంటారు, అందరు అలా ఉంటారు అనుకోవడం కూడా తప్పు. ఒక 1000-10,000 మందిలో ఒకళ్ళిద్దరు అలా ఉంటారు. ఓకే, ఇప్పటికి కూడా నేనే నమ్మేది ఏంటంటే చాలామంది డాక్టర్స్ని నమ్ముతారు. నమ్మకం లేనిది వాళ్ళు రారు మన దగ్గరికి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు గుడ్డిగా నమ్మేవాళ్ళు, మనం ఏం చెప్తే అది చేసేవాళ్ళు, అది మన మీద రెస్పెక్ట్ తోటి. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరిగింది, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మనం చెప్పేది స్టిల్ వింటారు, కానీ దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు. సో ఆ క్రాస్ చెక్ చేసుకోవడం తప్పు అని మనం ఎలా అంటాం? అనలేము. సో అది ఖచ్చితంగా ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ కొనుక్కోవడానికి వెళ్తాం, వెళ్ళే ముందు దాని గురించి చాలా హోంవర్క్ చేసి వెళ్తాం. ఇప్పుడు ఒక సింపుల్ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ గురించి అన్ని డీటెయిల్స్ మనం ముందే చూసుకొని వెళ్ళి షాప్లో అమెజాన్లో ఎంత ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది, అన్నీ హోంవర్క్ చేసుకొని వెళ్తాం. సిమిలర్లీ ఇంతకుముందు జనరేషన్ వాళ్ళల్లో బ్లైండ్గా బిలీవ్ చేసేవాళ్ళు డాక్టర్స్ ఏం చెప్తే అది అని. ఇప్పుడు ఏంటంటే బికాజ్ ఆఫ్ ద సిస్టమ్, బికాజ్ ఆఫ్ ద రీసోర్సెస్ దట్ యూ హ్యావ్, వాళ్ళు మనం చెప్పింది విని క్రాస్ చెక్ చేసుకొని ఇఫ్ దే స్టిల్ ఫీల్ దట్ ఈస్ గుడ్ దే విల్ అగైన్ బిలీవ్ యూ. మనం ఏం చెప్తే అదే చేస్తారు. ఆ బిలీఫ్ మీదే ఇన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు స్టిల్ ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే నమ్మకం లేకుండా చేసుకోరు కదా. ఖచ్చితంగా నమ్మకం అనే దాని మీదే చేసుకుంటారు. సో ఐ డోంట్ అగ్రీ దట్ పేషెంట్స్ నమ్మట్లేదు, అది చాలా తక్కువ. నేను చెప్పినట్టు వేలల్లో ఒకళ్ళిద్దరు ఉంటారు, కానీ చాలామంది పేషెంట్స్ డాక్టర్స్ చెప్పింది ఖచ్చితంగా వింటారు. ఈ రోజుకి కూడా అట్ ది స్టేజ్ ఆఫ్ దిస్ థింగ్ కూడా ఖచ్చితంగా వింటారు. అండ్ వాళ్ళని ఎలా మలుచుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సార్ చాలామందికి ఐసీయూ అనగానే చాలా భయం ఉంటుంది. సో ఇక్కడ ఐసీయూలో అడ్మిట్ చేస్తే ఇంకా వాళ్ళు మళ్ళీ బయటికి రారు, సో ఊరికి ఐసీయూలో పెడతారు, లేకపోతే చనిపోతారు అన్నట్టు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది పేషెంట్స్కి అలాంటి అపోహ ఉండడము సర్వసాధారణం. ఓకే, అండ్ దాన్ని మనం ఏం తప్పు పట్టలేము. ఓకే, ఎందుకంటే వాళ్ళకు ఆందోళన ఉంటుంది. ఐసీయూకి వెళ్ళాడంటే పేషెంట్ కండిషన్ క్రిటికల్ అనేది వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉంటుంది. కానీ అది వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉండదు. కొంతమంది స్టిల్ నాకు ఇప్పటికి కూడా చాలామంది ఐసీయూలో ఎందుకు పెట్టారు ఈ పేషెంట్ని, అవసరమే లేదు, అవసరం లేకుండా ఐసీయూలో పెట్టారు, ఇలాంటివి చాలా చెప్తుంటారు. ఓకే, మనం వింటుంటాం, వీళ్ళు కమ్ అక్రాస్. కానీ మనం మెయిన్గా మన గోల్ ఏంటి, ఒక పేషెంట్ సపోజ్ వార్డ్లో ఉన్నాడు సై, ఆ వార్డ్లో మనం ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ప్రతి జబ్బుకు ఒక ఎర్లీ వార్నింగ్ సైన్ ఉంటుంది. మనం ఆ ఎర్లీ వార్నింగ్ సైన్ ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ముందే పసిగట్టి ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవుతాడు. ఓకే, ఆ ఎర్లీ వార్నింగ్ సైన్స్ని పికప్ చేయలేనప్పుడే పేషెంట్ డిటేరియట్ అవుతాడు. ఓకే, మనకు పేషెంట్ టైం ఇస్తాడు, ఆ టైంలో మనం ఆ వార్నింగ్ సైన్స్ని పికప్ చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఆ వార్నింగ్ సైన్స్ అన్ని ఎప్పుడు పికప్ చేయగలుగుతాం? మనం కంటిన్యూస్గా పేషెంట్ పక్కనే ఉండి మానిటర్ చేస్తే, రకరకాల మానిటర్స్ అటాచ్ చేసి పేషెంట్ని దగ్గర ఉండి ప్రతి క్షణం చూడాలి. అలా ఎప్పుడు పాసిబుల్ అయింది? పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడే పాసిబుల్, వార్డ్లో చేయలేవు. ఐసీయూలో అడ్వాన్స్డ్ మానిటర్స్ ఉంటాయి, వేర్ సమ్ వార్నింగ్ సైన్స్ ఆర్ పిక్డ్ అప్ ఎర్లీ. అండ్ ప్రతి క్షణం నర్సు పక్కనే ఉంటుంది, డాక్టర్ 24/7 ఉంటారు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనేవి ఈజీగా పికప్ అవుతాయి. ఈజీగా పికప్ అయినప్పుడు తొందరగా ట్రీట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వీ పుట్ పేషెంట్స్ ఇన్ ద ఐసీయూ. ఓకే, లేకపోతే ఐసీయూ ఇండికేషన్ లేనప్పుడు ఐసీయూలో పెట్టాం. కానీ చాలామందికి ఆ భయం ఉంటుంది. నిన్నటి వరకు వార్డులో ఉన్నాడు, ఇప్పుడు ఐసీయూకి ఎందుకు షిఫ్ట్ చేశారు అని ఒక భయం ఉంటుంది, ఒక ఆందోళన ఉంటుంది. అసలు ఎందుకు షిఫ్ట్ చేశారు, ఐసీయూకి షిఫ్ట్ చేశారంటే పేషెంట్ కండిషన్ క్రిటికలా,
ఇలాంటివన్నీ వాళ్ళకి వస్తుంటాయి. కానీ మళ్ళీ వాళ్ళని మనం కూర్చోబెట్టి మాట్లాడి ఇది కండిషన్, దీనికి షిఫ్ట్ చేసాం మన ఐసీయూకి, మంచిగా ఒక 2-3 డేస్లో ఇంప్రూవ్ అయితే మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. సార్ కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను, మీ రెగ్యులర్ లైఫ్లో ఉన్నాయి, జస్ట్ ఐడియా వచ్చింది. సార్ మీరు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయరు? ఒకనొక స్టేజ్లో చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అని చెప్పారు. నేను కూడా ఒక 6 months 1 year ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసా. ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో భాగంగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్, రైట్. మళ్ళీ అది స్టాప్ చేసి రొటీన్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం. సో రొటీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ మాకు ఎలా ఉంటుందంటే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఎనర్జెటిక్గా ఐసీయూలో వర్క్ చేయగలం రోజంతా. ఎగ్జాక్ట్లీ సార్. అసలు బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్తే దెర్ ఆర్ సో మెనీ స్టడీస్ లైక్ ఇమ్యూనిటీ కూడా డౌన్ అయ్యి మళ్ళీ ఐసీయూలో లేని ఇన్ఫెక్షన్లు వస్తుంది. దేర్ ఆర్ బై డైరెక్షనల్ స్టడీస్. కొన్నేమో బ్రేక్ఫాస్ట్ తినకపోతే మంచిది అని చెప్పేసి రూల్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన పూర్వీకులు, మన పేరెంట్స్, మన ఎవరు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయలేదు. ఎగ్జాక్ట్. శుభ్రంగా తినేవాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పటి వరకు మంచి హెల్తీగా ఉన్నారు కదా. సో అదొక్కటే ప్రిన్సిపల్ నాకు మైండ్లో రన్ అవుతుంది. వెన్ దే ఆర్ హెల్దీ, ఈటింగ్ 3 times a day, వై కాంట్ వి బీ హెల్తీ? ఓకే, అదొక్కటే. సో నేనేం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయను. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను, లంచ్ తింటా, డిన్నర్ తింటా. బట్ వాట్ టు బీ ఈటన్, హౌ మచ్ టు బీ ఈటన్, ఈ రెండే ఇంపార్టెంట్. సో నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ ఎవరిలో బాగా పనిచేస్తాయి అనిపిస్తాయి అంటే హూ ఆర్ మార్బిడ్లీ ఒబీస్, బాగా ఒబీస్ ఉన్నారు, 120-130 kgs ఉన్నారు, వాళ్ళు దే ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ డౌన్ ద వెయిట్. వాళ్ళకి ఒకటే సింపుల్ సొల్యూషన్ ఏంటి? కట్ డౌన్ యువర్ ఫుడ్. 3 పూటలు తినేది 2 పూటలు తిను, 2 పూటలు తినేది 1 పూట తిను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ క్యాలరీ ఇంటేక్ తగ్గితే ఆటోమేటిక్గా వెయిట్ లూజ్ అవుతావు. దెర్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఓకే, అది వాళ్ళకి బాగుంటుంది. సో మనకి వెన్ వీఆర్ వర్కింగ్ సో హార్డ్ అండ్ ఐసీయూలో ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ అదర్ థింగ్స్. ఆకలేస్తుంది నాకు, ఇప్పుడు ఏం తినాలి, నేను ఏం ఆర్డర్ చేసుకోవాలి, ఏ ఆలోచించే నీకు టైం ఉండదు, స్కోప్ ఉండదు. సో మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళాలి టైంకి. పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద పేషెంట్, వాట్స్ హ్యాపెనింగ్ టు ద పేషెంట్, అదే చూడాలి. అది చూడాలి, మళ్ళీ లంచ్ చేస్తాం, ఆబ్వియస్గా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ డెఫినెట్లీ ఇట్ ఇంపాక్ట్స్ ఇన్ యువర్ పేషెంట్ కేర్. మనం వేరే ఆలోచించుకుంటూ ఇంత క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ట్రీట్ చేయలేము. ఒకసారి ఐసీయూలో ఉన్నామంటే, ఒక పేషెంట్ని చూస్తున్నామంటే ఆ పేషెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ మనకు తెలియాలి. కరెక్ట్ సార్. ఇంకోటి, చిన్న చిన్న వాటికే యూత్ సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళని చూస్తే మీకు అసలు ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎందుకంటే మనం ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంత కష్టపడి చదువుతాం, ఎంత దారుణంగా ఉంటుంది. సో అంటే జనాలు కొంత సింపుల్గా వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే సూసైడ్స్లో 90% ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ జస్ట్ ఫర్ సిల్లీ రీజన్స్. ఓన్లీ 10% జెన్యూన్ ఉంటాయి. ఆ 10%లో కూడా మేజర్ ఫైనాన్షియల్ ఉంటాయి. నేను చూసిన పేషెంట్స్లో సూసైడ్స్లో ఫైనాన్షియల్ కన్సర్న్సే ఎక్కువ ఉన్నాయి, మన అట్లీస్ట్ మన ఇండియాలో అయితే. ఓకే, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి బాగా అప్పులు ఉండడము, ఇవి ఎక్కువ రీజన్స్ జెన్యూన్గా చేసుకున్న వాళ్ళలో. 90% ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ లైక్ వెరీ వెరీ సింపుల్ ఇల్లాజిక్ రీజన్స్. అంటే చాలా చిన్నపిల్లలు చేష్టల్లాగా ఉంటాయి చూడండి, అట్లా ఆ టైప్లో చేసుకునేవి ఉంటాయి 90%. వాళ్ళ రీజన్ చెప్తే మనకి దీనికి వీడు చేసుకుంది అనిపిస్తుంది. ఓకే, సో ఆ 90%లో మనం చూసే దాంట్లో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. యంగ్స్టర్స్ ఫర్ సిల్లీ రీజన్స్. నాకు ఫోన్ కొనివ్వలేదు అంటే సింపుల్ రీజన్, నాకు ఫోన్ కొనివ్వలేదు. మీ నాన్నని ఫోన్ అడిగా, ఐఫోన్ కొనిస్తా అన్నాడు, కొనివ్వలేదు. నేను ఒక సింపుల్ కేసు చూశాను ఐసీయూలో. ఒక 14-15 years అమ్మాయి, షీ డ్రాంక్ హార్పిక్ లిక్విడ్ టాయిలెట్ క్లీనింగ్ ఉంటుంది కదా సొల్యూషన్, అది ఇట్స్ అ కరోజివ్. ఓకే, అది తాగింది. రీజన్ ఏంటి అని అంటే సెల్ ఫోన్ కొనివ్వలేదు, సెల్ ఫోన్ కొనిస్తా అన్నాడని సెల్ ఫోన్ కొనివ్వలేదు అని చెప్పేసి షీ డ్రాంక్. సో ఓకే, అట్ దట్ మూమెంట్ ఆమె తీసుకుంది. ఆమె ఏమనుకుంది, అదే కదా, ఏం అవ్వదు, ఎందుకంటే అది ఏం సబ్స్టెన్స్ ఉంది, దానివల్ల ఏం హామ్ జరుగుతుంది అని తెలియదు. ఇదంతా ఫుడ్ పైప్ ఏదైతుందో ఆ ఫుడ్ పైప్ అంతా మొత్తం బర్న్ అయిపోయింది. బర్న్ అయిపోయి మొత్తం లోపలంతా మ్యూకోజల్ ఇంజురీ అంటాం, అయిపోయి అదంతా నేరో అయిపోయింది మొత్తం. ఇట్లా నేరో అయిపోతే ఇంకా మనం ఫుడ్ తినలేం. తర్వాత పాపం ఎండోస్కోపీ చేసి మల్టిపుల్ సెషన్స్లో, అంటే ఒక 6 months తర్వాత దాని డైల్టేషన్ చాలా, ఇంకా లాస్ట్కి ఇంకా అది ఏం వర్క్ చేయకపోతే సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అంటే ఒక చిన్న పేగునికి తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి పెడతారు, ఆ ఫుడ్ పైప్ని రీప్లేస్ చేసి పెడతారు అక్కడ.
ఓకే, కొలనిక్ బైపాస్ సర్జరీ అంటారు. సో అది పెట్టారు. ఓకే, సో అంటే ఒక చిన్న ఒక ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ యాంగర్లో, ఫ్యూ మినిట్స్ ఆఫ్ దిస్ దాన్ని ఏమంటారు, ఒక మెంటల్ ఇన్స్టెబిలిటీలో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లోనే తీసుకునే డెసిషన్స్ అవి. ఓకే, సో ఇంతకుముందు ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అయితే చాలా చాలా సిల్లీ రీజన్స్కి చేసుకుంటున్నారు. అండ్ ఐ థింక్ పేరెంట్స్ షుడ్ సీరియస్లీ టేక్ దిస్ ఇంటూ కన్సిడరేషన్. అసలు వాళ్ళతో కూర్చొని మాట్లాడి అసలు వాళ్ళు ఏంటిది, అది కేవలం ఏంటంటే పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడమే రీజన్. వాళ్ళిద్దరూ వర్కింగ్ ఉంటారు. ఓకే, పిల్లల్ని స్కూల్కి వెళ్తుంటారు, ఎవరో ఒక కేర్ టేకర్ని పెడతారు, వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా స్పెండ్ చేయకపోవడం, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది సరిగ్గా స్పెండ్ చేయకపోవడం వల్లే ఈ డిఫరెన్సెస్ వస్తాయని నా ఉద్దేశం. ఓకే, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ 15 years 20 years కిడ్స్ అంటే వాళ్ళు ఎవరు డెఫినెట్లీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళే కదా. ఆ 2000 బార్న్ కిడ్స్ వాళ్ళు దే ఆర్ ఆల్ ఏంటంటే చాలా ఆర్టిఫిషియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ మోర్ సూసైడ్. అండ్ ఇంకొన్ని కూడా ఉంటాయి, ఎలా అంటే జస్ట్ భయపెట్టడానికి చేసుకునేది. చాలా తెలివిగా ఏం చేస్తారంటే ఓకే దీంతో పెద్దగా ఏం అవ్వదు అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి జస్ట్ ఒక 4 tablets పారాసెటమాల్ తీసుకొని బెదిరించినట్టుగా చేయడం, అలా కూడా ఉంటాయి, అలా కూడా చూస్తాం. సో వీళ్ళందరికీ ఏంటంటే సైకియాట్రిక్ కౌన్సిలింగ్ అవసరం. అంటే దిస్ ఈజ్ నాట్ ద వే. ఓకే, ఒక అడోలసెంట్, ఒక 50 చిన్నపిల్లడు కాదు కదా, 15 years 20 years వాళ్ళు, దిస్ ఈజ్ నాట్ ద వే దే బిహేవ్. ఓకే, సో రీసెంట్గా మీరు ఒక న్యూస్ చూస్తుంటారు, జస్ట్ 1 month బ్యాక్ ఇక్కడ హైదరాబాద్లో అయింది. క్రికెట్ బ్యాట్ గురించి వాడు చిన్నపిల్లోడు ప్లాన్ వేసి, వాడు 8th class 9th class పిల్లోడు ప్లాన్ వేసి బ్యాట్ దొంగిలించడానికి పక్క ఇంటికి పోయి, ఆ రోజు వాడు లేడు, వాళ్ళ చెల్లె అక్కయ్య ఉంది, ఆ అమ్మాయి రెసిస్ట్ చేస్తే కత్తితో అమ్మాయిని పొడిచి ఏం తెలియనట్టుగా మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు సార్. ఈ కేసుని వితిన్ 2 daysలో పోలీసులు సాల్వ్ చేసి పెట్టారు మీడియా ముందు. వీడు 1-2 weeks ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాడు అంట. చిన్న పిల్లలు అంటే ఎవడి బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అర్థం అవట్లేదు. అంటే అదే ఇట్స్ ఆల్ ఏంటంటే హౌ దే ఆర్ బ్రాటప్, పేరెంట్స్ ఎలా పెంచుతున్నారు వాళ్ళని, దే హ్యావ్ టు థింక్ బ్యాక్. మనం ఓపీ రూముల్లో చూస్తున్నాం కదా సార్, వాడిని 5 నిమిషాలు సైలెంట్గా ఉంచడానికి వీళ్ళే ఫోన్ ఇచ్చేస్తారు. అంటే 5 నిమిషాల పాటు వాడు ఫోన్ ఏమొస్తుందో తెలియదు, నెక్స్ట్ రీల్ ఏముంటుందో తెలియదు. అంటే దీనికి మనం పరిష్కారం ఏంటంటే కంటిన్యూస్ విజిలెన్స్. పేరెంట్స్ అసలు ఏం చేస్తున్నారు పిల్లలు చూడటం. ఓకే, అండ్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని. కరెక్ట్గా చెప్పారు సార్, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేక కరాటేనో ఏదైనా జాయిన్ చేస్తే అయిపోతుంది, అది ఉండదు. ఇంకోటి సెల్ ఫోన్స్కి అసలు కంప్లీట్ సెల్ ఫోన్స్ అవాయిడ్ చేసి వాళ్ళు సెల్ ఫోన్స్లో ఏం కంటెంట్ చూస్తున్నారు. అదొక ఎమ్మెల్యేది, వైసీపీ ఎమ్మెల్యేది, అది బాగా వైరల్ అయింది సార్. నన్ను ఆడుకోవట్లేదంటే అమ్మ ఫోన్ ఇవ్వలేదంట. అరే ఫోన్లో కాదురా, క్రికెట్ లాంటిది ఏదైనా ఆడుకోరా అంటాడు. నిజం సార్, ఇప్పుడు ఆ కరాటే లేకపోతే ఇట్లా గ్రౌండ్స్ లేవు సార్. చిన్నప్పుడు నేను చెప్పా కదా ఇందాక పెరిగింది మార్కాపురం అని, మంచి గ్రౌండ్స్ ఉండేవి, శుభ్రంగా ఆడుకునే వాళ్ళం. ఇక్కడ సిటీలో అయిందంటే దరిద్రం, స్కూళ్ళు కూడా గ్రౌండ్ నుండి జావు. అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది, G+2 బిల్డింగ్, అది కూడా దాని గ్రౌండే ఉండదు. కింద సూపర్ మార్కెట్ ఉంటుంది, పైన స్కూల్ ఉంటుంది. సిటీలో కర్మ ఏంటంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోయి గ్రౌండ్లు ఉండి జావు. బాగా పెద్ద గ్రౌండ్లు ఉన్నాయంటే ఫీజులు వాచిపోతాయి, పిల్లలు ఆడుకునేది లేదు, ఇంకా ఫోన్. పేరెంట్స్ కిడ్స్ని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయాలి వాళ్ళని. అంటే ఇప్పుడు చాలా ఉంటాయి, స్విమ్మింగ్ ఉంది, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, ఏదో కంపల్సరీగా ఒక 2 hours వాళ్ళని కంపల్సరీగా దాంట్లో ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేసేలాగా మనం చూసుకోవాలి. అది ఎలా అంటే మనం ఎవరినో కేర్ టేకర్ని ఇచ్చి పంపించడం కాకుండా మనం స్వయంగా వెళ్ళి ఇస్తేనే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అరే మా నాన్న నాతో స్పెండ్ చేస్తున్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు, నన్ను దగ్గర నుండి తీసుకెళ్తున్నాడు అనేది ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్. పిల్లలు దే కాపీ చేస్తారు, అంటే మనల్ని చూస్తారు కదా. సో మా నాన్న ఏం చేస్తున్నాడు అనేది మనం వాళ్ళ ముందు ఎక్కువ ఫోన్ చూడడమో లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు ఫేస్ ద రిపర్కర్షన్స్ అంతే. సో థ్యాంక్స్ సార్, వీ హ్యాడ్ ఏ గ్రేట్ డిస్కషన్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.